నమస్తే. మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సో, మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ చాలా అవసరం అని చెప్పాను గదా! అయితే ప్రతి ఒక్కరు జిమ్‌కెళ్ళి తెగ కష్టపడిపోవాలంటే కష్టం. కొంతమంది ఆహ్, ఫిజికల్‌గా వెళ్ళడానికి వర్కౌట్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఆడుకుందాం రండి, స్పోర్ట్స్‌కి ఎళ్ళమంటే ఇష్టపడుతూ ఉంటారు. సో, మరి అలాంటి వాళ్ళకే నేను ఈరోజు ఒక మంచి ఆహ్, కొన్ని టిప్స్‌తో వచ్చాననమాట. అంతేకాకుండా అసలు స్పోర్ట్స్ మీద మన ఇండియా ఎందుకు అంత ఫోకస్ చేయట్లేదు? అంటే మనం ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళినా గూడా చాలా ఫిట్‌గా ఉంటాం. ఏదైనా స్పోర్ట్ మీద గూడా మనం దాన్ని రాణించామనుకోండి, ఎవరైనా ఐ మీన్ లైక్ క్రికెట్ ఆడిన వాళ్ళైనా, బ్యాడ్మింటన్ అయినా, షటిల్ అయినా ఎవరైనా రెగ్యులర్‌గా ఆడేవాళ్ళు చాలా ఫిట్‌గా ఉంటారు. సో, స్పోర్ట్స్ అనేది మన దైనందిక జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఆరోగ్యపరంగాను, మానసికంగాను. మరి అలాంటి స్పోర్ట్స్ ఇండియాలో కొద్దిగా తక్కువే ఉందని గూడా అంటున్నారు. సో, కంపేర్ టు అదర్ కంట్రీస్ అంటే ఒలింపిక్స్‌లో చూసుకుంటే ఎక్కువ వేరే కంట్రీస్‌కి ఆహ్, మనకి గోల్డ్ మెడల్స్ వస్తాయి తప్ప ఇండియాకి 1 ఆర్ 2 అలా అని వస్తున్నట్టు చూస్తున్నాం. మరి దీని వెనక అంటే వెనకబడ్డానికి ఇండియా కారణాలేంటో తెలుసుకుందాం. స్పోర్ట్స్ మీద యువతకి లేదంటే అందరికి ఇంట్రెస్ట్ రావడానికి మనం ఏం చేయాలో ఆ విషయాలను కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవి చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నదీముద్దీన్, వెల్‌నెస్ కోచ్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్, సీఈఓ ఆఫ్ యాక్టివ్ లైఫ్. నమస్తే సార్. నమస్తే. సో, యాస్ ఎ హాకీ ప్లేయర్‌గా మీరు చెప్పండి. ఒకప్పుడు చాలామంది ఆహ్, ఫుట్‌బాల్ ఆడేవారు, లేకపోతే స్విమ్మింగ్‌కి వెళ్ళేవారు, క్రికెట్ ఏదో ఒకటి చేసేవారు. రాను ఈ పర్సెంటేజ్ తగ్గిపోయింది. గమనించారా లేదో? నేను చదువుకునే టైంలో ఈవెన్ ఐ యూజ్డ్ టు గో ఫర్ బ్యాడ్మింటన్, షటిల్, కబడ్డీ ఇవన్నీ ఆడిపిచ్చేవారు. వన్స్ వర్క్ లైఫ్ వచ్చేసరికి ఫోకస్ ఆన్ కెరియర్ అండ్ ఎర్నింగ్ ద మనీ. అంటే ఎక్స్‌పెన్సెస్ ఎక్కువైపోయేసరికి దాని మీద ఫోకస్ చేస్తున్నాం తప్ప, ఈ స్పోర్ట్స్ మీద ఎవరెక్కువ ఇంట్రెస్ట్ చూపియట్లేదు. నేనే ఎలా ఆలోచించానో అందరూ గూడా అలానే ఆలోచిస్తున్నారు. రీజన్ ఏంటంటారు? అంటే కేవలం ఇండియాలో ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇండియా గూడా ఫోకస్ చేయట్లేదా స్పోర్ట్స్ మీద? అట్లే కాదు. యాక్చువల్లీ ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు తీసుకుంటే, మన కంట్రీ పూర్ కంట్రీ ఉండింది. మన దగ్గర రిసోర్సెస్ తక్కువున్నాయి. కానీ అప్పట్లోనే మనము 8 టైమ్స్ ఒలింపిక్ మెడల్స్ వచ్చినాయి. ఎవరు? 'ధ్యాన్ చంద్' హాకీలో వీళ్ళందరూ షూస్ లేకపోయినా వితౌట్ షూస్ ఆడి మెడల్స్ గెలిచారు. తర్వాత ఏమైందంటే, ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ అన్నీ రూల్స్ చేంజ్ చేశాయి. ఆస్ట్రోటర్ఫ్ అని తీసుకొచ్చారు. ఆస్ట్రోటర్ఫ్ ఒకటెయ్యాలంటే ఆ టైంలో ₹1,00,00,000 అయ్యేది. అంత డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేవు, మన దగ్గర లేవు కాబట్టి అలాంటి కోర్ట్స్ లేవు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, కాబట్టి మన స్పోర్ట్స్‌లో కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ అయింది. తర్వాత చాలా చేంజెస్ అవుతా వచ్చాయి. ఇప్పుడు చూస్తే అప్పుడు మన ప్రతి ఒక్క స్కూల్‌లో కంపల్సరీ స్పోర్ట్స్ అనేది ఉండేది. అంటే ఒక పీరియడ్ వాళ్ళెళ్లి ఆడాలి పిల్లలు. ఇప్పుడేమైపోతున్నాయంటే ఇప్పుడు మార్క్స్ అంటే ఇప్పుడు కాదు ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ప్రతి ఒక్కరు ఇంజినీరింగ్, మెడిసిన్. ఆంధ్ర, తెలంగాణ, ఇండియా మొత్తం ఇదైతేనే లైఫ్ సెట్ అయినట్టు. సో, అదే దాంట్లో అచీవ్ చేయాలి, ఇది రావాలంటే స్పోర్ట్స్ వదిలేయండి. సో, స్పోర్ట్స్‌కెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. ఇలాంటి చాలా సిట్యుయేషన్స్ త్రూ ఇండియా ఎళ్తోంది. సో, అది ఆ ఎక్స్‌పెన్సెస్ ఒక రీజన్ అయితే ఇంకో రీజన్ ఇంట్లో భారం గూడా. ఇంట్లో భారం గూడా. ఇట్లా రకరకాల పరిస్థితులల్ల స్పోర్ట్స్ ఇది కలగదు. ఇప్పుడు చూస్తే వరల్డ్‌లో యూఎస్ఏ, చైనా, కెనడా ఇట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ మెడల్స్ వస్తున్నాయి. దే ఆర్ టాప్ ఆఫ్ అన్ ఒలింపిక్స్. ఇప్పుడు చైనా తీసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ మెడల్స్ వస్తాయి వాళ్ళకి. ఎందుకొస్తాయంటే వాళ్ళు ఫోకస్ వేలో గవర్నమెంట్ ఫండింగ్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ దే ఆర్ ఫోకసింగ్. ఇండియాలో దేర్ ఇస్ నో ఫోకస్. స్కూల్స్‌కెళ్తే ఎంతసేపు చదువుకుంటేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు గానీ, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు స్పోర్ట్స్‌కి. సో, ఇప్పుడు కొంతమంది ఓకే. స్పోర్ట్స్ కూడా ఒక కెరియర్ అవుతుందని కష్టపడుతున్నారు. కానీ దాని టోటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచి గ్రౌండ్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, మెడికల్. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఒలింపిక్ మెడల్స్ వస్తాయి. ఫస్ట్‌కి, 10థ్‌కి 100 మీటర్స్‌లో తీసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి? అవును. ఒక ఫస్ట్‌కి, 10థ్‌కి. 10థ్‌కి, లాస్ట్‌కి. అంతే. ఒక సెకండ్‌లో వందో వంతు. అంటే ఇంత ఫ్రాక్షన్‌లో. ఆ ఫ్రాక్షన్ తేవాలంటే వాళ్ళు ఎన్నో ఇయర్లు కష్టపడాలి. మెడికల్ సపోర్ట్ ఉండాలి. వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ ఉండాలి. సైకలాజికల్ సపోర్ట్ ఉండాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ ఫ్రాక్షన్‌ని తీసుకురాగలరు. ఈవెన్ లాస్ట్ టైమ్ గూడా ఆవిడ జస్ట్ ఒక్క గ్రామ్ పెరిగినందుకు డ్రాప్ అయింది. జస్ట్ 1 ఎంత అదే. నాకు ఎగ్జాక్ట్ తెలీదు. అదే. మీరన్నట్టు ఆ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ చేంజెసే
అసలు అవుట్ అయిపోవాల్సి వస్తుంది మనం బయటికి ఇప్పుడు రావాల్సి పిటి ఉషా తీసుకోండి, లేదంటే మిల్ఖా సింగ్, వీళ్ళందరూ 4th ప్లేస్ వచ్చారు. ఈ ఫ్రాక్షన్ వచ్చింటే ఫస్ట్ సెకండ్ వచ్చారు. సో ఇది మన ఇండియాలో దాన్ని ఇంప్రూవ్ చేయాలి. సో ఓవరాల్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్గా సిస్టమ్ ఇచ్చేస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో మ్యాథ్స్లో మార్క్స్ రాకపోతే ఫెయిల్ చేస్తారు, కానీ ఫిజికల్ హెల్త్లో మార్క్స్ రాకపోతే ఫెయిల్ చేయరు. సో రూల్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ఐడియల్ బాడీ వెయిట్లో ఉండాలి పిల్లలంటే. ప్రతి ఒక్కరూ ఎంత ఇంపార్టెన్స్ సైన్స్కి మ్యాథ్స్కి ఇస్తున్నారో వాళ్ళ హెల్త్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి స్కూల్స్ నుంచి ఇవ్వమని సజెస్ట్ చేస్తున్నారా? ఓకే. అది యాక్చువల్లీ ఒకసారి గవర్నమెంట్ ఆలోచించింది, బట్ కోవిడ్ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు సరిగా. ఎందుకంటే ఈ వైరస్ ఈ ప్రభావం వలన. వైరస్ కాదు, దాన్ని ఐ డోంట్ నో, స్కూల్స్ అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ చేస్తే యాక్చువల్లీ ఒక మార్క్స్ ఫర్ స్పోర్ట్స్ అనే ఒక ఇది ఉందన్నమాట కాన్సెప్ట్. అదేమంటే పిల్లలు ఎవరైతే ఐడియల్ బాడీ వెయిట్ ఉంటారో వాళ్ళకి కొన్ని మార్క్స్, ఇట్లా అన్నీ. అంటే ఇప్పుడు 10th పాస్ అవ్వాలంటే 6 సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి. సేమ్ దాంట్లో ఒక 1 more సబ్జెక్ట్ ఈస్ హెల్త్. దీంట్లో లేకపోతే, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, వాళ్ళు ఫిజికలీ మెంటలీ హెల్తీ లేకపోతే మన ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జనాభా ఉంది. వృద్ధ జనాభా అయిపోతుంది. ఆ లైక్ జనాభా జపాన్, వేస్ట్. ఇప్పుడు జపాన్ ఆల్రెడీ ఫేస్ చేసింది, చైనా కూడా ఫేస్ చేయబోతుంది అని అంటున్నారు. సో వాళ్ళ ప్రాబ్లం వేరే. వాళ్ళ ప్రాబ్లం ఏమంటే యూత్ లేదు వాళ్ళకి. మనకు యూత్ ఉంది, వరల్డ్లో బిగ్గెస్ట్ యూత్ ఉంది, కానీ ఆ యూత్ యూస్ఫుల్ లేకపోతే ఫిజికలీ మెంటలీ, దెన్ వాట్ ఈస్ ద యూజ్? వాళ్ళు ఇంకా బర్డెన్ అవుతారు మనకు. ఓకే, దాన్ని తగ్గించాలంటే వాళ్ళని ఫిజికలీ మెంటలీ స్ట్రాంగ్ చేయాలి. స్ట్రాంగ్ చేయాలంటే ఎప్పటి నుంచి చేయాలి? వాడు 30-40 ఇయర్స్ వస్తే ఏం చేయలేము. వాళ్ళని చిన్నప్పటి నుండి వాళ్ళ హ్యాబిట్స్లో చేంజెస్ తీసుకురావాలి. సో మార్క్స్ ఫర్ స్పోర్ట్స్ పెడితే అంటే వాడు ఫిజికలీ ఐడియల్ బాడీ వెయిట్లో ఉండాలి, కొన్ని పుషప్స్ చేయాలి, కొన్ని రన్నింగ్ చేయాలి. ఇవన్నీ ఫిజికల్ పారామీటర్స్లో పాస్ అయితే అప్పుడే వాడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు. అప్పుడు ఏం చేస్తారు? పీపుల్ విల్ ఫోకస్. లేదంటే నేను పీఈటీస్కి ఒక సెషన్ తీసుకున్నాను సార్, మదర్స్ వచ్చి తిడతారు సార్, వీడు ఆడినాడంటే సాయంత్రం అలసిపోతాడు, చదవలేడని ఆపేస్తుంటారు. సో ఈ విధమైన మెంటాలిటీ నుండి బయట తీసుకోవాలంటే మార్క్స్ ఫర్ స్పోర్ట్స్ ఆర్ ఫిట్నెస్ అని పెడితే అప్పుడే మన ఇండియాలో మంచి యూత్ వస్తారు, ప్రొడక్టివ్ యూత్ వస్తారు. వీళ్ళు ఉన్నప్పుడే మన ఇండియా గ్రో అవుతుంది. దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో కేవలం ఫినాన్షియల్గా గ్రోత్ అవ్వడం పక్కన పెడితే మీరు అన్నట్టు యూత్ ఆరోగ్యంగా ఉంటే కనుక నిజంగా హెల్త్ పరంగా చాలా బాగుంటారు. అన్నిట్లో కూడా అంటే వి కెన్ బి నెంబర్ 1 ఇన్ పొజిషన్. ఇప్పటికి ఆల్మోస్ట్ 4th పొజిషన్లో ఉన్నాము. సో ఇంకా కొన్ని డేస్లో డెఫినెట్లీ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దానికి గవర్నమెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్.